అందరికీ మరణాత మహిమస్వరం కార్యక్రమంను వీక్షిస్తున్న దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో శుభములు కలుగును గాక. ప్రతిరోజు ఇదే సమయమునకు ఈ కార్యక్రమమును వీక్షించి దైవాశీర్వాదములు పొందండి. ఇప్పుడు పాస్టర్ సామ్యూల్ సుందర్ రెడ్డి గారు దేవుని వాక్య వర్తమానమును అందిస్తారు. శ్రద్ధగా ఆలకించండి. దేవునికి స్తోత్రం. అందరికీ మరణాత. దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ముందుగా దేవుని వాక్య భాగాన్ని చదువుకుందాము. గలతీ పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం చదువుదాం. అపోస్తలుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 26వ వచనం. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా అతిశయపడకయు ఉందుము. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించునుగాక. మహాపరిశుద్ధుడా, మహిమగల దేవ, ప్రేమాస్వరూపి, దయగల యేసుక్రీస్తు ప్రభువాని ఘనమైన నామానికి వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభు నాయన నీ యొక్క శ్రేష్టమైనటువంటి మాటలు వినాలని మేమందరము ఆశపడుచు ఉన్నాము. ఆశపడే ప్రాణమును తృప్తిపరచేవాడు నీవు మాత్రమే కనుక ఈ ప్రాముఖ్యమైన సమయంలో కొద్ది నిమిషములు మాతో మాట్లాడండి ప్రభు. నీ బిడ్డలకు ఏ మాటలు అవసరమైనవో ఆ మాటలను తండ్రి వినిపించమని మాతో మాట్లాడడానికి ఇష్టపడుతూ ఉన్న మంచి బోధకుడుగా ఉన్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాము పరమ తండ్రి, ఆమెన్. దేవనామమున మీ ఎల్లరికూ శుభములు కలుగునుగాక, ఆమెన్. దేవుని మహాకృపను బట్టి మరి ఒక పర్యాయము ఈ విధముగా మరి వాక్యాన్ని అందించడానికి దేవుడు ఎంతగానో కృప చూపించి సమయమును దానముగా ఇచ్చారు. దేవునికి మహిమ కలుగునుగాక. మరి ఈరోజు దేవుని యొక్క వాక్య భాగమును మనం గమనించినట్లయితే కనుక అపోస్తలుడైన పౌలు గలతీలకు రాస్తున్నటువంటి పత్రికలో 5వ అధ్యాయము 26వ వచనము మనము ధ్యాన వాక్యముగా చదివి ఉన్నాము. ఒకరినొకరము వివాదమునకు రేపకయు, ఒకరి యందొకరము అసూయ పడకయు, వృధాగా పడకయు ఉందము. చదవబడినటువంటి వాక్య భాగములో మనం పరిశీలన చేసినట్లయితే అసూయ అనేటటువంటి మాట కనబడుతూ ఉంది. అసూయ అనేటటువంటి మాట మరి మనం ఈరోజు ధ్యానం చేయవలసిన వారమై ఉన్నాం. మనందరికీ కూడా బాగా తెలిసినటువంటి పరిచయం ఉన్నటువంటి మాట ఇది, అసూయ. ఇక్కడ గలతీ అనేటటువంటి ఆ సంఘానికి మరి పౌలు గారు రాస్తున్నటువంటి ఈ పత్రికలో చాలా ప్రాముఖ్యంగా ఈ మాట చెబుతూ ఉన్నారు. అసూయ పడకము అనేటటువంటి మాట కనబడుతూ ఉంది. అసలు అసూయ అనేటటువంటి మాటకు అర్థాన్ని మనం గమనించినట్లయితే ఎదుటివాడు బాగుపడితే గిట్టని తనమునే అసూయ అంటారు. మరియు ఎదుటివాడు బాగుపడుతూ ఉంటే ఓర్వలేనటువంటి తనాన్ని ఏమంటారంటే అసూయ అని పిలుస్తూ ఉన్నారు. ఈ అసూయ ఎలాంటిది? చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. ఈ అసూయ ఎలాంటిది అంటే కనుక భయంకరమైనటువంటి రోగము. మనకు చాలా రకాల వ్యాధులు ఉన్నాయి, కానీ నేను చెప్తున్నటువంటి మాట ఏమిటంటే ఈ అసూయకు మించినటువంటి వ్యాధి ఏదీ లేదు. ఈ అసూయకు మించినటువంటి రోగం ఏమీ లేదు. భయంకరమైనటువంటి రోగమే ఈ అసూయ అనేటటువంటి రోగం. గలతీ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనములో శరీర కార్యాలను గురించి వివరిస్తూ ఇది ఒక శరీర కార్యము అని, ఇలాంటి కార్యము మనలో ఉండడానికి వీలు లేదని, ఇలాంటి కార్యము ఉన్నటువంటి వారు పరలోక రాజ్యములోనికి రారని చాలా స్పష్టముగా పౌలు గారు 21వ వచనములో చెబుతూ ఉన్నారు. గలతీ పత్రిక 5:21 మనం చూస్తే భేదములు, విమతములు, అసూయలు, మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి, వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను. కొన్ని విషయాలు మాట్లాడుతూ భేదములు, విమతములు, అసూయలు, అలాగే మత్తతులు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఇలాంటి అవలక్షణాలు, చెడ్డ లక్షణాలు మనలో ఉండకూడదు. ఈ లిస్టులో ఉన్నటువంటి వారు పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోరని చాలా స్పష్టముగా పౌలు గారి ద్వారా దేవుడు రాయిస్తూ ఉన్నారు. దీంట్లో అసూయ అనేటటువంటి మాట కూడా మనకు కనబడుతూ ఉంది. అవును, ఎదుటివారు బాగుపడుతూ ఉంటే ఓర్వలేనటువంటి తనం కలిగిన వారు ఈ సమాజంలో చాలామంది ఉన్నారు. పక్కింటి వారు బాగుపడుతూ ఉంటే చూడలేనటువంటి వారు చాలామంది ఉన్నారు. వారు ఏదైనా కొనుక్కుంటూ ఉంటుంటే చూసి ఓర్వలేనటువంటి చాలామంది ఉన్నారు. అలాంటి లక్షణం కనుక ఒకవేళ ఉన్నట్లయితే దానిని ఏమంటారంటే అసూయ అంటారు. ఎదుటి వ్యక్తి బాగుపడుతూ ఉంటే వీళ్ళకి కోపం వస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి బాగుపడుతూ ఉంటే వీళ్ళకి కంగారు వస్తూ ఉంటుంది. ఎదుటి వ్యక్తి బాగుపడుతూ ఉంటే వీళ్ళకు తెలియనటువంటి ఒక రకమైనటువంటి చిరాకు వస్తూ ఉంటుంది. దాన్ని ఏమన్నారంటే అసూయ అన్నారు, జలస్ అంటారు.
భయంకరమైనటువంటి పాపమని చెప్పాలి. అసూయ అనేది ఎలాంటిది అంటే కనుక ఒక రకంగా అది ఒక బలహీనత, ఒక వక్ర గుణము. అసూయతో మనుష్యులు కృంగిపోతారు. మనం గమనించినట్లయితే కనుక అసూయ కలిగినటువంటి వారు ఏమైపోతారంటే కనుక కృంగిపోతారు. అసూయ ఒక విషంలా పనిచేస్తుంది. చాలా భయంకరమైనటువంటి పాయిజన్ ఇది. స్లోగా వెళ్ళిపోతుంది. స్లో పాయిజన్ అంటారు చూస్తారు, అలా చాలా భయంకరం. ఒక్కసారి బాడీలోకి ఎంటర్ అయ్యింది అంటే కనుక మనిషిని హతం చేసేస్తుంది. అంత భయంకరమైనటువంటి పాపము, అంత భయంకరమైనటువంటి వ్యాధి ఈ అసూయ అనేటటువంటిది. అసూయ ఒక విషంలా పనిచేస్తుంది. మరి మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే మనిషికి మనశ్శాంతి లేకుండా చేసేది ఈ అసూయ. అసూయ కలిగిన వారికి మనశ్శాంతి ఉండదండి. ఎప్పుడూ కూడా ఏదో ఒక టెన్షన్తో, ఏదో ఒక ఒత్తిడితో వాళ్ళు నలిగిపోతూ ఉంటారు. అలా మనిషిని మరి శారీరకంగా మానసికంగా కృంగ తీసేటటువంటి లక్షణము ఈ అసూయకు ఉంది. ఒకవేళ ఇలాంటి లక్షణాలు ఏమైనా మీలో ఉన్నట్లయితే చాలా జాగ్రత్తగా ఈ వాక్యాన్ని వినండి. ఈ అసూయ ఎంత ప్రమాదకరమో ఈరోజు మనము ధ్యానించవలసిన వారమై ఉన్నాం. ఇలాంటి భయంకరమైనటువంటి అసూయ అనేటటువంటి ఈ తత్వములోంచి మనం బయటికి ఎలా రావాలో కూడా మరి దేవుని వాక్యములో చాలా స్పష్టముగా ఉంది. కాబట్టి ఈ వాక్యాన్ని చివరి వరకు చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేసినట్లయితే ఎన్నో విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఇంకా అసూయ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే కనుక మరి పక్కోడు ఆశీర్వాదం పొందుకుంటా ఉంటే చాలా కోపం వచ్చేస్తూ ఉంటారు అసూయ కలిగిన వారికి. అలాగే పక్కోడు బాగా సంపాదించుకుంటా ఉంటే ఆ సంపాదన చూసి ఈ అసూయ కలిగినటువంటి వాడికి చాలా చిరాకు వస్తూ ఉంటుంది. అలాగే గమనించినట్లయితే కనుక మనకన్నా ఎవరైనా అందంగా కనబడుతూ ఉన్నారనుకో, అప్పుడు కూడా ఏమొస్తుందంటే అసూయ వచ్చే అవకాశం ఉంది. ఒక వ్యక్తి బాగుపడుతున్నా అసూయ వచ్చేస్తుంది. ఒక వ్యక్తి మరి చక్కగా డెవలప్ అవుతున్నా కూడా ఏం కనబడుతుందంటే కనుక అసూయ అనేటటువంటి తత్వము కనబడుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే కనుక మన పక్కవారు కనుక అందంగా ఉన్నా లేదా మనకంట వారి జీతం ఎక్కువ వస్తూ ఉంటే ఖచ్చితంగా ఏం కనబడుతుందంటే అసూయ అనేటటువంటి తత్వం కనబడుతుంది. ఇద్దరు వ్యక్తులు తీసుకుంటే కనుక ఒకరి మించి ఒకరు అసూయ కలిగినటువంటి వారి తత్వం ఎలా ఉంటుందంటే వాడు బాగుపడుతూ ఉంటే వీడికి అసలు నచ్చదు. వాడు సంతోషంగా ఉన్నాడంటే నచ్చదు. వాడు అందంగా ఉన్నాడంటే నచ్చదు. ఎందుకు నచ్చట్లేదు? సాటి మనిషే కదా, తోటి మనిషే కదా, డెవలప్ అవుతూ ఉంటే ఆనందించాలి కదా. అసలు రాదు అలాంటి లక్షణం. ఎందుకు తెలుసా? రాకుండా చేసే తత్వము కలిగినదే అసూయ. ఒక వ్యక్తి బాగుపడుతున్నాడు అంటే మరొక వ్యక్తి కనుక ఆనందించకుండా సంతోషించకుండా ఉన్నాడు అంటే ఖచ్చితముగా అసూయ అనేది ఈ వ్యక్తిని ఏలుబడి చేస్తుంది. ఈ అసూయ తత్వం ఉన్నవారు ఎదుటి వ్యక్తి బాగుపడుతూ ఉంటే వీరు ఓర్వలేరు. వాళ్ళ మనస్సు తృప్తిగా ఉండదు, గలిబిలిగా ఉంటారు, చాలా చిరాగ్గా ఉంటారు. కాబట్టి ఇది ఎలాంటి రోగం అంటే మహా దుర్మార్గమైనటువంటి రోగము ఈ అసూయ అనేటటువంటి రోగము. ఒక ఇంటి వారిని చూస్తే మరొక ఇంటి వారికి అసూయ, ఒక వ్యక్తిని చూస్తే మరొక వ్యక్తికి అసూయ, ఒక గ్రామాన్ని చూస్తే మరొక గ్రామానికి అసూయ, ఒక దేశాన్ని చూస్తే మరొక దేశానికి అసూయ, ఇంటిలోనే వ్యక్తుల మధ్య అసూయ, ఇంకా చెప్పాలంటే భార్యాభర్తల మధ్య కూడా అసూయ అనేటటువంటిది ఉంటుంది. గమనించాలి, చాలా జాగ్రత్తగా మనం గమనించవలసిన వారమే. అసూయ రాకూడదు. ఒకవేళ ఇది వస్తే గనక ఎలాంటిదంటే రాబందు లాంటిది. రాబందు అటాక్ చేస్తే ఎలా ఉంటుంది అలాగే పీక్కుని తినేస్తున్న మనిషిని, అలాగే ఈ అసూయ కూడా అలాంటిదే, భయంకరమైనదే. దీని గురించి పెట్రోనియస్ అనేటటువంటి ఒక తత్వవేత్త చెప్తున్న మాట ఏమిటంటే, దీని గురించి ఆయన మాట్లాడుతూ రాబందు మనిషి చనిపోయిన తర్వాత అతని కళేబరాన్ని, అతని యొక్క లివర్ను, అలాగే అతని యొక్క ఊపిరితిత్తులను, అలాగే అతని పేగులను, దేహాన్ని పీక్కుని తినేస్తుంది రాబందు మనిషి చనిపోయిన తర్వాత. కానీ అసూయ ఎలాంటిదంటే కనుక బతుకున్నటువంటి మనిషిని పీక్కుని తినేటటువంటి ఒక పెద్ద రాబందే ఈ అసూయ. చనిపోయినటువంటి వ్యక్తిని రాబందు పీక్కుని తిన్నట్టుగా బతుకున్నటువంటి వ్యక్తిని ఈ అసూయ అనేది పీక్కుని తినేస్తుంది. అంటే దాని యొక్క పట్టు ఎలాగుందో గమనించండి. దీని గురించి పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథములో మరి సామెతల గ్రంథంలో చాలా చక్కని వాక్యము దేవుడు మరి సొలొమోను గారి ద్వారా రాయించడం మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయములో ఈ మాటలు ఉన్నాయి, చదువుదాం. చాలా అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మరి సొలొమోను గారి ద్వారా రాయించడం మనం చూస్తూ ఉన్నాం. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 30వ వచనం చదువుకుందాం.
సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు అని రాయబడింది. మరొకసారి చదువుతున్నాను. 14వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ వచనము. సాత్వికమైన మనస్సు శరీరమునకు జీవము, మత్సరము ఎముకలకు కుళ్ళు. మత్సరము అంటే ఏమో కాదు, మత్సరం అంటే అసూయే. అసూయ అనేది ఎలాంటిది అంటే కనుక ఎముకలకు కుళ్ళు పట్టడమే అసూయ. అంటే అసూయ వచ్చినట్లయితే ఎముకలు ఏమైతాయంటే కనుక కుళ్ళిపోయేటటువంటి తత్వంలోకి వెళుతూ ఉన్నాయి. అంటే అంత భయంకరమైనటువంటిది అని ఇక్కడ మరి సామెతల గ్రంథంలో దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. చాలా భయంకరమైనది అసూయ. ఇది ఎంత భయంకరమైనది అంటే కనుక మరణము కన్నా భయంకరమైనది ఇది. ఒక వ్యక్తి మరణించిన తర్వాత 2 రోజుల్లో ఆ వ్యక్తి యొక్క బాడీ డికంపోజ్ అయిపోతుంది, కుళ్ళిపోవడం మొదలు పెడుతుంది. అతన్ని పాతి పెట్టేసిన తర్వాత దాదాపుగా 2-3 నెలల్లో మరి అతని దేహం అంతా కూడా ఏమవుతుందంటే మరి పురుగులు పట్టేసి దగ్గరగా మరి 6-7 నెలల్లో అదంతా కూడా మట్టిలో కలిసిపోతుంది. శరీరం అంతా కూడా మట్టిలోనికి వెళ్ళిపోతుంది. మన్నాయిని తిరిగి మన్నైపోనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది కాబట్టి మట్టిలోనికి వెళ్ళిపోతుంది. కానీ ఎముకలు మిగులుతాయి. ఎముకలు మట్టిలో కలవాలంటే చాలా టైం పడుతూ ఉంది. కొన్ని సంవత్సరాలు, కొన్ని వేల సంవత్సరాలే పడుతూ ఉంది ఎముకలు మట్టిలో కలవాలంటే. తొందరగా మట్టిలో కలవు ఎముకలు. కానీ గమనించండి, మరణించినటువంటి వ్యక్తి ఎముకలు మట్టిలో కలవట్లేదు, ఎముకలు మిగులుతున్నాయి. అంటే మరణం అనేది ఎముకలను మిగులుస్తూ ఉంది. కానీ అసూయ అనేది అయితే మట్టికి ఎముకలను కూడా తినేసేటటువంటి బలమైనటువంటిదనే విషయాన్ని మరి మనం గమనించాలి. అంటే మరణము కన్నా బలమైనది ఇది, ఈ అసూయ అనేటటువంటి తత్వము. మనిషి బ్రతికుండగానే పీక్కుని తినేటటువంటి రాబందుతో దీన్ని పోల్చారు. మరి ఒకవేళ ఇలాంటిది మనలో ఉన్నట్లయితే చాలా ప్రమాదకరము. గమనించాలి. పాములో దాని కూరల్లో విషం ఉంటుందేమో కానీ అసూయ కలిగినటువంటి వ్యక్తిలో నిలువెల్లా విషం ఉంటుందని మనం గమనించాలి. భయంకరమైనటువంటి పాపము, భయంకరమైనటువంటి వ్యాధి, భయంకరమైన వ్యసనము, అన్నిటికన్నా భయంకరమైనటువంటి వ్యసనము, తాగుబోతు కన్నా భయంకరమైన వ్యసనం ఇది. అసూయ అనేటటువంటి తెలియనటువంటి వ్యసనముగా కనబడుతూ ఉంది. కాబట్టి ఈరోజు ఇలాంటి లక్షణము కనుక మనలో ఉన్నట్లయితే దాన్ని మనం ఖచ్చితముగా తొలగించవలసిన వారమై ఉన్నాము. ఇది ఎముకలకు పట్టినటువంటి కుళ్ళు, ఎముకలను కుళ్ళుగా మార్చివేసేటటువంటి తత్వము కలిగినదే ఈ అసూయ. మత్సరం, ఇక్కడ రాయబడినటువంటి మాట మరి మత్సరము అంటే అసూయ ఎముకలకు కుళ్ళు. ఎముకలను కూడా అంటే బోన్స్ను కూడా ఏం చేస్తుందంటే కనుక ఇది పిండి చేసేస్తుంది. అలాంటి భయంకరమైనటువంటి వ్యసనమే ఈ అసూయ. చాలా జాగ్రత్త. మనం గమనించినట్లయితే కనుక ఇది ఒక బోన్ క్యాన్సర్ లాంటిది. బ్లడ్ క్యాన్సర్ కావచ్చు, లేదా వేరే క్యాన్సర్ ఏదైనా కావచ్చు, కానీ బోన్ క్యాన్సర్ చాలా భయంకరమైనది. ఎందుకంటే ఎముకలన్నీ కూడా మరి పిండి అయిపోతూ ఉంటాయి. అలాంటి దాంతో పోల్చారు దీనిని. కాబట్టి ఒకవేళ ఇది మనలో ఉన్నట్లయితే చాలా ప్రమాదకరము. అసూయ అనగా ఓర్వలేనితనము. ఎదుటి వ్యక్తి బాగుపడుతూ ఉంటే ఓర్వలేనటువంటి తనం మనలో ఉన్నదేమో ఒక్కసారి పరిశీలన చేద్దాం. ఇది భయంకరమైనది. దేవుని యొక్క కార్యాలకు ఇది వ్యతిరేకమైనటువంటి కార్యముగా ఉంది. శరీర కార్యాలలో ఇది ఉండడానికి వీలు లేదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది. ఒకవేళ అసూయ అనేటటువంటి తత్వము మీలోనికి వచ్చినట్లయితే దాన్ని మనం బయటకు పంపించవలసిన వారమై ఉన్నాము. దాన్ని పెంచి పోషించినట్లయితే చివరకు మనల్ని తినేస్తుంది. ఎముకలు కూడా మిగలకుండా పిప్పు చేస్తూ ఉంది. అలాంటి తత్వము అసూయలో ఉంది. అసూయతో బతికే వారికి సరిగ్గా నిద్ర పట్టదు. అహంకారంతో బతికే వారికి సరైనటువంటి మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైనటువంటి జీవితమే ఉండదని ఒక కవి చెబుతూ ఉన్నాడు. కాబట్టి అసూయ అనేటటువంటి లక్షణము ఉంటే కనుక సరిగ్గా నిద్రే పట్టదంట. ఒకవేళ అలా ఉన్నట్లయితే జాగ్రత్త. ఎదుటివారు బాగుపడుతూ ఉంటే మీలో తెలియనటువంటి ఫీలింగ్ ఏమైనా వస్తుందేమో, సంతోషించలేకపోతున్నావేమో. దానికి కారణం ఏంటంటే అసూయే. కాబట్టి ఈరోజు ఈ అసూయ అనే తత్వం కలిగిన వారు చాలామంది ఉంటారు. ప్రపంచంలో చాలామంది ఉంటారు. ఏదో ఒక విషయంలో అసూయ అనేది రాకుండా ఉండదు, కానీ రాకుండా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈ రోజున దేవుని కలిగినటువంటి మనం, యేసుక్రీస్తు ప్రభువాన్ని కలిగినటువంటి మనకు అసూయ అనేటటువంటి తత్వము చాలా దూరంగా ఉండాలి. అసలు మన దరిదాపుల్లో అసూయ అనేటువంటి మాట రావడానికి వీలే లేదు. చాలా ప్రమాదం అది. అందుకే నేను ఇంతలా దీని గురించి చెప్పాల్సి వస్తూ ఉంది. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనములో ఒక మాట చదువుకుందాం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనము. దౌర్భాగ్యమును గూర్చి ఏడ్చుట వలన మూఢులు నశించెదరు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరని రాయబడింది. కాబట్టి ఎదుటి వారిని చూచి ఓర్వలేనటువంటి తత్వము ఒకవేళ ఉన్నట్లయితే కనుక అది అసూయే. వారు బాగుపడుతూ ఉంటే చూడలేనటువంటి తత్వం ఉన్నట్లయితే అది కూడా అసూయే. కాబట్టి ఎవరైనా ఎదుగుతుంటే
నేటి సమాజంలో ఏం జరుగుతుందంటే ఒకరు బాగుపడుతూ ఉంటే వారిని ఏ విధంగా వెనకలాగాలా అనేటటువంటి ప్రయత్నం, ఒకరు బాగుపడుతూ ఉంటే చూడలేనటువంటి తత్వము, సహాయపడేటటువంటి తక్కువ వారైపోయారు, సహాయం చేసేవారు తక్కువ వారైపోయారు. కానీ ఒక వ్యక్తి ముందుకు వెళ్ళిపోతూ ఉంటే వెనక్కు లాగేటటువంటి వారు అనేక మంది అయిపోయారు. సహాయం చేయడం పక్కన పెట్టండి, కనీసం వెళ్ళేటటువంటి వారిని ప్రోత్సహించి ముందుకు పంపించేటటువంటి వారముగా మనం ఉండాలి. అలా చేయలేకపోతున్నామంటే ఏలుబడి చేస్తున్నది ఏంటో తెలుసా? అసూయ అనేటటువంటి భయంకరమైన రోగము పట్టేసింది. కాబట్టి దీని నుంచి మనకు విడుదల ఉండాలి. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చేదరని రాయబడింది వాక్య భాగంలో. అసూయ ఉన్నటువంటి వారు పరలోక రాజ్యంలోనికి ప్రవేశించలేరని రాయబడింది. అది మత్సరము, ఎముకలకు కుళ్ళు, ఒక వ్యసనము ఇది. కాబట్టి దీన్ని మనం మార్చుకోవాల్సిన వారమై ఉన్నాము, విడిచిపెట్టవలసిన వారమై ఉన్నాము. శరీర క్రియలలో ఒక క్రియగా ఉంది ఇది. కాబట్టి ఈ క్రియను మనము బయటకు తోలివేయవలసిన వారమై ఉన్నాము. పాస్టర్ గారు, అసూయ వల్ల అన్ని ప్రమాదాలు ఉన్నాయా అనేటటువంటి ప్రశ్న మీకు రావచ్చు. అసూయ వలన చాలా ప్రమాదాలు ఉన్నాయి. ఒక ప్రమాదాన్ని మీకు నేను తెలియచేస్తాను. లైన్గా చాలా ప్రమాదాలు ఉన్నాయి. దాంట్లో మెయిన్గా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథములో మరి ఆదాము అవ్వమ్మ వీరిరువురికి కూడా జన్మించినటువంటి తొలి సంతానము హేబేలు, కయ్యీను. కయ్యీను పెద్దవాడు, హేబేలు చిన్నవాడు. వీరిరువురు గురించి మనం పరిశీలన చేసినట్లయితే కనుక 4వ అధ్యాయంలో కయ్యీను అనేటటువంటి వ్యక్తి వ్యవసాయం చేస్తూ ఉన్నట్టుగా పెద్ద కుమారుడు, హేబేలు అనేటటువంటి వ్యక్తి గొర్రెలు కాచేటటువంటి గొర్రెల కాపరిగా కనబడుతూ ఉన్నారు. 4వ అధ్యాయంలో వీరి పరిచయం మనకు కనబడుతుంది. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యీనును కని, యెహోవా దయ వలన నేను ఒక మనుష్యుని సంపాదించుకున్నాను నేను. తరువాత ఆమె అతని తమ్ముడగు హేబేలును కనెను. హేబేలు గొర్రెల కాపరి, కయ్యీను భూమిని సేద్యపరచువాడు. రైట్, కయ్యీను ఏమో ఒక రైతుగా కనబడుతూ ఉన్నాడు, భూమిని సేద్యపరిచేవాడుగా కనబడుతున్నాడు. హేబేలు అయితే మటుకి గొర్రెలు కాసేటట్టు గొర్రెల కాపరిగా కనబడుతూ ఉన్నాడు. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కనుక అన్న తమ్ములిద్దరు కూడా చాలా అద్భుతముగా ఉన్నారు, వారిద్దరు కూడా చాలా మంచిగా కనబడుతూ ఉన్నారు. ఒక రోజున మరి కొంతకాలమైన తర్వాత కయ్యీను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణ తెచ్చాడు. ఆ దేవునికి అర్పించేటటువంటి ఒక క్రమం జరుగుతూ ఉంది. కయ్యీను తన యొక్క పంట పొలములో నుంచి మరి కొంత యెహోవాకు అర్పణగా తెచ్చినట్టుగా రాయబడింది. హేబేలు కూడా తన మందలో తొలిచూలు పుట్టినటువంటి వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చెను. అంటే ఇద్దరు కూడా, అన్నదమ్ములిద్దరూ కూడా వారు చేస్తున్నటువంటి వృత్తిలో నుంచి, వారు చేస్తున్నటువంటి పనిలో నుంచి వారికి వచ్చినటువంటి ఆదాయమును బట్టి వారు ఏమి చేశారు అంటే కనుక దాంట్లో నుంచి మరి వారు అర్పణ, దేవునికి అర్పించేటటువంటి కొన్ని అర్పణలు తీసుకొచ్చినట్టుగా, ఎవరి పనిలోంచి వారు వ్యవసాయం చేసేటటువంటి ఈ కయ్యూను మరి ఆ వ్యవసాయానికి సంబంధించినటువంటి వాటిలో నుంచి కొన్ని దేవునికి అర్పణగాను, మందను కాస్తున్నటువంటి గొర్రెల కాపరిగా ఉన్నటువంటి ఈ యొక్క మరి హేబేలు తన మందలో నుంచి శ్రేష్టమైనటువంటి వాటిని, క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చి యెహోవాకు అర్పణగా ఇచ్చినట్టుగా రాయబడింది. ఇక్కడ జరుగుతున్నటువంటి విషయాన్ని మనం పరిశీలన చేసినట్లయితే ఇరువురు కూడా అర్పణ తెచ్చారు. కానీ జరిగినది ఏమిటి అంటే కనుక దేవుడు హేబేలు యొక్క అర్పణను లక్ష్య పెట్టినట్టుగా రాయబడింది. ఇక్కడ యెహోవా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను అంటే ముందుగా హేబేలును అతని అర్పణను లక్ష్య పెట్టునని రాయబడింది. అంటే రెండు అర్పణలో దేవుడు ఏ అర్పణను స్వీకరించాడు, ఏ అర్పణ యందు దేవుడు లక్ష్యముంచాడు అంటే హేబేలు యొక్క అర్పణ యందు దేవుడు లక్ష్యముంచాడు. మరి కయ్యీను విషయంలో ఏం జరిగింది అంటే కయ్యీనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. ముందు అర్పణ ప్రక్కన పెడితే ముందు కయ్యీనును ఆయన లక్ష్య పెట్టలేదు, హేబేలును ఆయన లక్ష్య పెట్టాడు. ఎందుకు ఈ డిఫరెన్స్? ఈ అర్పణ గురించినటువంటి ఈ వృత్తాంతం జరిగిన తర్వాత ఒక పెద్ద ప్రమాదము జరిగింది. గమనించాలి. కయ్యీను ఇచ్చినటువంటి అర్పణ దేవుడు ఎందుకు అంగీకరించలేదు, ఎందుకు లక్ష్య పెట్టలేదు? హేబేలు ఇచ్చినటువంటి అర్పణ దేవుడు అంగీకరించి లక్ష్య పెట్టాడు. ఎందుకు, కారణం ఏమిటి అని మనం పరిశీలన చేస్తే అర్పణ ఎలా ఉన్నప్పటికీ ఇచ్చేటటువంటి విధానం ఎలాగుందో దేవుడు చూస్తూ ఉన్నాడు. అర్పించేటటువంటి అర్పణ హృదయపూర్వకముగా మనస్ఫూర్తిగా అర్పించవలసిన వారమై ఉన్నాము. దేవునికి ఇచ్చేటటువంటి అర్పణ ఎలా ఉండాలి అంటే ఏది పడితే అది కాదు, కానీ శ్రేష్టమైనటువంటిది ప్రథమముగా ఉన్నది ఇవ్వాలి దేవునికి. క్రొవ్విన దానిని హేబేలు ఇచ్చినట్టుగా వాక్యములో రాశారు.
కయ్యను ఎలా పట్టుకువచ్చాడు అంటే కనుక, కయ్యను భూమిని సేదపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యను పొలములో కొంత యెహోవాకు అర్పణగా, పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాడు. ఇక్కడ హేబేలు ఇచ్చిన అర్పణ ఎలా ఉందంటే, తొలుచూలున పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని, ప్రథమముగా ఉన్న దానిని దేవునికి అర్పించినటువంటి అనుభవములో హేబేలు ఉంటే, కయ్యూను మొత్తం మీద తన పంటలో నుంచి కొంత పంట పట్టుకొచ్చి ఇచ్చేసాడు. అవి ఎలాగున్నవో ఏమిటో తెలియదు. దేవునికి నేను ఎంత బెటర్గా ఇవ్వగలుగుతూ ఉన్నాను, ఉన్నదానిలోనే కానుక అర్పించే విధానంలో కూడా ఈరోజు ఆశీర్వాదాన్ని మనం కోల్పోతున్నాము అంటే కారణం ఒకటే. ఇచ్చే అర్పణ ఎలా ఉన్నప్పటికీ నీ హృదయములో ఏ ఉద్దేశముతో నువ్వు ఇస్తూ ఉన్నావు. కానుక వేసే సమయంలో గమనించాలి, దైవజనులను దృష్టిలో పెట్టుకుని వేయడం కాదు, కానీ దేవుని తలంచుకుంటూ వేయాలి. కానుక గురించి సువార్త భాగాల్లో మనం పరిశీలన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువు వారు సేవా పరిచర్యలో ఉన్నటువంటి ఆ రోజులలో దేవాలయములో ఆయన కానుక పెట్టి దగ్గర కూర్చున్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారందరూ, మందిరంలో ఉన్నటువంటి వారందరూ కూడా కానుకలు సమర్పణ చేస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు వారు చూస్తూ ఉన్నారు. అందరూ కానుక సమర్పించిన తర్వాత ఆయన అన్నటువంటి మాట ఏమిటంటే, ఇదిగో మీ అందరికన్నా ఆ భేద విధవరాలు ఎక్కువ కానుక వేసింది అని చెప్పాడు. ఆమె వేసినటువంటి కానుక ఏమిటి? 2 కాసులు వేసింది. ఆ 2 కాసులే ఎక్కువ. మరి చాలామంది ఆమె కంటే ఎక్కువ సొమ్ము వేశారు. ఇక్కడ సొమ్ము కాదు, గమనించండి, ఆమె తన హృదయాన్ని కుమ్మరించింది. దేవుడు హృదయ పరిశోధకుడు అని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో చాలా స్పష్టముగా రాయించారు. ఆయన హృదయాన్ని పరిశోధన చేస్తూ ఉన్నాడు, హృదయాన్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. కాబట్టి హృదయపూర్వకంగా, మనఃపూర్వకముగా మనము సమర్పించవలసిన వారమై ఉన్నాము, అర్పించవలసిన వారమై ఉన్నాము. ఆ యొక్క భేద విధవరాలు తన దగ్గర ఇంకేమీ లేదు, తనకున్నదంతా కూడా, జీవనోపాధి అంతా కూడా దానిలో వేసేసింది. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి పరిస్థితి ఏమీ తెలియదు. అది ఆమె ఇచ్చినటువంటి అర్పణ. అక్కడ మిగిలినటువంటి వారందరూ కూడా వారికి ఉన్నటువంటి వాటిలో కొంత దాన్ని తీసి వేశారు, కొంత ఉంచుకున్నారు. ఏదేమైనప్పటికీ మరి కానుక విషయంలో కూడా మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. శ్రేష్టమైనటువంటి అర్పణ మనం దేవునికి అర్పించాలి. ఇప్పుడు ఇక్కడ తొలి సంతానముగా పిలువబడుతున్నటువంటి ఈ బిడ్డలిద్దరూ కూడా, కయ్యను హేబేలు ఇద్దరు కూడా దేవునికి అర్పణ పట్టుకెళ్తే, కయ్యను అర్పణ దేవుడు అంగీకరించలేదు, కయ్యను దేవుడు అంగీకరించలేదు. గమనించండి, కయ్యను లక్ష్య పెట్టలేదు, కయ్యను అర్పణను కూడా లక్ష్య పెట్టలేదు. హేబేలును లక్ష్య పెట్టెను, హేబేలు యొక్క అర్పణను కూడా లక్ష్య పెట్టి ఇక్కడ గొడవ వచ్చింది. మొట్టమొదటిగా బైబిల్ గ్రంథంలో అసూయ తత్వము ఇక్కడ మొదలయ్యింది. గమనించాలి, మొట్టమొదటిగా ఇద్దరి వ్యక్తుల మధ్యలో ఏం మొదలవుతుందంటే అసూయ మొదలవుతూ ఉంది. ఎవరంటే ఎవరికి అసూయ? ఎవరంటే ఎవరికి అసూయ? గమనించాలి, హేబేలు కయ్యూను విషయంలో మరి తన తమ్ముడైనటువంటి హేబేలు విషయంలో కయ్యూను అసూయ అనేటటువంటి లక్షణాన్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఎప్పుడైతే అర్పణ దేవుడు లక్ష్య పెట్టకుండా తన తమ్ముడి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడో, అప్పుడు హేబేలు మీద కయ్యూనుకు కోపం వచ్చింది. చాలా కోపపడ్డాడు. చాలా కోపముతో మరి ముఖము చిన్నబుచ్చుకున్నట్టుగా రాయబడింది. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా? అసూయకు ముందు వచ్చే లక్షణం ఏమిటంటే కోపం. కోపము చాలా భయంకరమైనటువంటి వ్యసనము. కోపము విసర్జించవలసినటువంటి వాటిలో ఒకటి. కొలసీ పత్రికలో రాయబడినటువంటి మాట, పాపాన్ని మనం విసర్జించవలసిన వారమై ఉన్నాం. మరి నరులో కోపము దేవుని నీతిని నెరవేర్చదు అని రాయబడింది. కాబట్టి జాగ్రత్త, కోపం విషయంలో జాగ్రత్త. అంటే అసూయ కన్నా ముందు కోపం అనేది వస్తుంది. ఈ విషయంలో కదండి, చాలా సందర్భాల్లో నేను మీకు చూపిస్తాను. మరి కోపం ఎక్కువైతే ఏమవుతుందంటే బీపీ పెరిగిపోతుంది. బీపీ పెరిగిపోతే ఏమైపోతుందంటే నరాలు చిట్లిపోతాయి, అనారోగ్య పాలైపోతారు. కాబట్టి ప్రశాంతంగా ఉన్నటువంటి వారి జీవితంలోనికి ఒక అలజడి వచ్చింది. ఆ అలజడి ఏమిటంటే కోపము అనేటటువంటి అలజడి. తన సహోదరుడైనటువంటి హేబేలు మీద కోపము రగులుకుంది.
కారణం ఏమిటంటే నా అర్పణ దేవుడు లక్ష్య పెట్టలేదు, నా తమ్ముడి అర్పణ దేవుడు లక్ష్య పెట్టాడు. కయ్యూను అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. కాబట్టి కయ్యూనుకు మిక్కిలి కోపము కూడా కాదు, మిక్కిలి కోపం వచ్చి అతడు తన ముఖము చిన్నబుచ్చుకొనగా యెహోవా కయ్యూనుతో, నీకు కోపమేలా, ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా? నీవు సత్క్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనవా అని అడుగుతూ ఉన్నాడు. ఈ కోపమించడమైన సత్క్రియ మంచి క్రియ ఏదేమైనా కాదు. ఇది చాలా దుష్టక్రియ. సత్క్రియ చేయని ఎడల వాకిట పాపము పొంచియుండును, నీడల దానికి వాంఛ కలుగును, నీవు దానిని ఏలుదు అనేను. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడాను. వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతన్ని చంపి. మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు, మహాగణుడానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకొనిచూ ఉన్నాము. ఈ శ్రేష్టమైనటువంటి సమయంలో ప్రభువా, ఇదిగో ఆ అసూయను గురించినటువంటి చరిత్ర మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అది భయంకరమైనటువంటి వ్యసనమని, అది భయంకరమైనటువంటి పాపమని, అది భయంకరమైనటువంటి ఎముకలకు కుళ్ళు అని ప్రభువా నీ వాక్యములో రాయించావు. నాయనా అసూయ వల్ల ప్రభువా ఎంతగానో ప్రభువా నాయన నీకు దూరమైనటువంటి వారి చరిత్ర నాయన, వారి జీవితాలు ప్రభువా నాయన మరణానికి నడిపించబడినటువంటి చరిత్రలు ప్రభువా మేము చూచి ఉన్నాము. దేవా ఇదిగో నాయన అసూయ అనేటటువంటి తత్వము, అసూయ అనే లక్షణం ప్రభువా మాలో లేకుండా నాయనా ఇదిగో తండ్రి నీ ప్రేమతత్వం మేము కలిగి ముందుకు సాగడానికి, అసూయ కలిగినటువంటి వారు పరలోక రాజ్యంలోనికి చేర్చబడరని ప్రభువా నీ లేఖనములో రాయించావు. ఇది శరీర క్రియ గనుక దీన్ని విడిచిపెట్టే ధన్యత మా అందరికీ దయచేయమని సాతాను యొక్క పన్నాగములను ప్రభువా ఇదిగో నాయన నీ బిడ్డల జీవితాల్లో ఎక్కడా కూడా తండ్రి నాయన ఫలించకుండా వారి చుట్టూ నీ కంచె కాపుదలగా ఉంచండి. వారికి ఉన్నటువంటి ఆర్థికపరమైన ఇబ్బందులు, వారికి ఉన్నటువంటి అనారోగ్యం అన్నిటినీ తొలగించి నీ కృపలో సంపూర్ణ కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని త్వరగా పెండ్లి కుమారుడుగా రానయ్యున్న యేసుక్రీస్తు వారి నామములో అడిగి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమేన్. అందరికీ మరణాత. దేవునికి స్తోత్రం. అందరికీ వందన మరణాత తెలియజేస్తున్నాను. మరణాత మహిమస్వరం అనే ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా మరొక పర్యాయము ప్రభు పేర వందన మరణాత తెలియజేస్తూ ఉన్నాను. మరి ఈ కార్యక్రమము ఎంతో ఆశీర్వాదంగా ఉందని, ఈ కార్యక్రమం ద్వారా ఎన్నో మేళ్లు పొందుకున్నామని మరి మీరందరూ కూడా ఫోన్ కాల్ చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు దేవాదేవుడు ఈ కార్యక్రమం ద్వారా జరిగిస్తూ ఉన్నారు. దేవుని నామమునికి మహిమ కలుగునుగాక. మరి మీరు చూస్తున్నటువంటి ఈ యొక్క షెడ్ గురించి గతంలో మీకు చెప్పడం జరిగింది. యజమానుడు మరి దీన్ని బేరం పెట్టారని చెప్పేసి, దీన్ని తీసుకుంటే ఇక్కడ ఆరాధన జరుగుతుంది, లేకపోతే మనం బయటికి వెళ్ళాలనేటువంటి పరిస్థితిని మీకు చెప్పినందుకు చాలామంది మరి సహకరించారు. కొంతమంది మరి అమౌంట్ పంపించడం జరిగింది, అలాగే ప్రార్థన చేయడం జరిగింది. దేవుని మహాకృపను బట్టి పంపించినటువంటి కొంత అమౌంట్ మరి యజమానుడికి కట్టడం జరిగింది. ఇంకా చాలా అమౌంట్ మనము వారికి ఇవ్వాల్సి ఉంది. కనుక మరి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు ఎవరికైనా కనుక ప్రేరేపణ కలిగినట్లయితే కనుక మరి మీ వంతు సహకారాన్ని అందించండి. ఈ దేని సేవకునికి మీ యొక్క సహకారం అందించి ఈ సేవను మరి ముందుకు వెళ్ళేలాగా సహకరించవలసిందిగా ప్రభు పేరు తెలియజేస్తూ ఉన్నాను. మీకు ఎవరికైనా కనుక మరి ప్రేరేపణ కలిగినట్లయితే కనుక స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఆ నెంబర్కి ఫోన్పే చేయండి, లేదా ఫోన్ చేసినట్లయితే కనుక నేనే స్వయంగా మాట్లాడతాను. మీ సహకారాన్ని అందించండి. ప్రభు పనిలో మీరు కూడా పాలి భాగస్తులు కావాల్సిందిగా ప్రభు పేరు తెలియజేస్తున్నాను. అందరికీ మరణాత.